ఈ రోజు మనము కీర్తనల గ్రంథము 100వ కీర్తనలో ఉన్న విషయాలను మనం తెలుసుకుందాం. ఈ 100వ కీర్తనలో 5 వాక్యాలు ఉన్నాయి. 5 వాక్యాలను 4 భాగాలుగా విభజించి మనము తెలుసుకుందాం. ఈ 100వ కీర్తన మొత్తం ఏం చెప్తుందంటే, అందరూ రండి అని పిలుపునిస్తుంది. ఏమని చెప్తుందంటే, ఈ 4 భాగాలుగా చూసినట్లయితే దేవునికి సన్నిధికి ఎలా రావాలో అని పిలుస్తున్నాడు. మనం ఎవరము, మన దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి పిలుస్తున్నాడు. మనం ఎక్కడికి రావాలి తెలియజేస్తూ పిలుస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి పిలుస్తున్నాడు. ఈ 5 వాక్యాలను 4 భాగాలుగా చేసుకుంటే, మొదటి 2 వచనాలు ఏం తెలియజేస్తున్నాడంటే, సమస్త ప్రజలను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఉత్సాహధ్వని చేయండి అని పిలుస్తున్నాడు. దేవునితో సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు. ఉత్సాహంతో పాటలు పాడుతూ దేవుని సన్నిధికి రావాలని పిలుస్తున్నాడు. ఇది మొదటి 2 వచనాలు ఉన్న విభజన. రెండో భాగం చూసినట్లయితే 3వ వచనంలో మన దేవుడు ఎవరు అని తెలుసుకోండి అని చెప్తున్నాడు. మన దేవుడు ఎవరు? యెహోవా మన దేవుడు అని చెప్తున్నాడు. ఆయన మనల్ని సృజించాడు అని చెప్తున్నాడు. మనము ఆయన ప్రజలము అని చెప్తున్నాడు. మనము దేవునికి చెందిన వారము అని చెప్తున్నాడు. ఆయన మేపు గొర్రెలము అని చెప్తున్నాడు. 4వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని మందిరానికి ఎలా రావాలో అని చెప్తున్నాడు. ఎలా రావాలి? 1, కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ రావాలి. కీర్తనలు పాడుచూ రావాలి. ఆయన స్తుతించుతూ రావాలి. ఆయన నామమును గణపరచుతూ రావాలని 4వ వచనంలో చెప్తున్నాడు. 5వ వచనం ఏం చెప్తుంది? మన దేవుడు ఎలాంటి వాడో తెలియజేయుచున్నాడు. ఏంటి మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన గుణగణాలు ఏంటి అని చెప్పి ఆలోచిస్తే, మన దేవుడు దయగలవాడు అని చెప్తున్నాడు. మన దేవుడు నిత్యమైన కృప చూపేవాడు అని చెప్తున్నాడు. మన దేవుడు సత్యము తరతరములు ఉంటుంది అని ఈ 100వ కీర్తనలో 5 వచనాలను 4 భాగాలుగా చేసి మనము ధ్యానిస్తున్నాము. దీని ద్వారా మనము కీర్తన మొత్తాన్ని మనము తొందరగా అర్థం చేసుకొని మరీ లోతైన వాక్యాన్ని మనం ధ్యానించడానికి, గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కీర్తనలు ఇంకా ముందు చెప్పబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా విని మీరు వాక్యం ఎదగాలని ప్రభు పేరట ప్రోత్సాహపరుస్తున్నాను. ఈ విధంగా చదివినప్పుడు మనకు బైబిల్ అర్థమవుతుందని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.